దేవుని స్వరము మన ఆధ్యాత్మిక వర్తమానాలను శ్రద్ధతో ప్రతిరోజు ఆలకిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామం పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. ధ్యాన వాక్యము పరమగీతాల గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనము. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛము కళలగలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ప్రార్థన చేసుకుందాం. కనికరం కలిగిన మా దేవ, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరిశుద్ధ శక్తి గల లేఖనాలను ధ్యానించుకోవడానికి మాకిచ్చిన ఈ శ్రేష్ఠ తరుణాన్ని బట్టి ఘనత మహిమ మీకే చెల్లించుకుంటూ ఉన్నాం. తండ్రి, లేఖనాలను మాకు బోధించి మూలను బలపరిచి దీవించమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామం పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. వాక్య సందేశము రెవరెండ్ డి. వరకుమార్. ప్రియమైన దేవుని బిడ్డలరా, పరమగీతాల గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో రాయబడినటువంటి లేఖనం సంఘానికి సంబంధించినటువంటి వచనం అని మొదటిగా మనం మనసులో ఉంచుకుందాం. క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితం పరమగీతాల గ్రంథం రాయబడింది. ఈమె ఎవరు అంటే సంఘం ఎవరు, ఆ సంఘానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అన్న విషయాలు ఈ ఒక్క వచనంలో ముందు ఉంచబడ్డాయి. దేవుని బిడ్డలారా, పరమగీతాల గ్రంథం అంటేనే సంఘానికి దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని వివరణాత్మకంగా అందించేటువంటి గ్రంథం అని మొదటగా మనం గుర్తించుకోవాల్సినటువంటి బిడ్డలమై ఉన్నాం. ఈ గ్రంథంలో ప్రియుడు అంటే దేవుడు, ఆయన స్వభావ లక్షణాలు చెప్పబడ్డాయి. అలాగనే సంఘం యొక్క లక్షణాలు కూడా వివరించబడ్డాయి. అంటే సంఘం ఎలా ఉండాలి అన్నటువంటి విషయాన్ని ఈ వాక్యం వివరిస్తూ ఉంది. ఈ ఒక్క వచనంలో సంఘానికి ఉన్నటువంటి 5 లక్షణాలు చెప్పబడ్డాయి. మొదటి లక్షణాన్ని క్లుప్తంగా మనం ధ్యానించుకుందాం. మొదటి విషయం, సంఘం అంటే సంధ్యారాగము చూపట్టుచు అని చెప్పబడింది. సంధ్యారాగము అంటే సంధ్య వేళ, అనగా ఉదయపు స్తుతితో సంఘం ప్రారంభం అవుతుంది. అందుకే సంఘం అంటేనే ప్రైజింగ్ చర్చ్ అని మనం తెలుసుకోవాలి. అంటే స్తుతించేటువంటి సంఘం అని అర్థం. సంఘానికి వచ్చేటువంటి విశ్వాసి ఎప్పుడు కూడా ఆయనను స్తుతించేటువంటి వ్యక్తిగా ఉండాలన్న సందేశం ఈ వాక్యం మనకు అందిస్తూ ఉంది. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు, ఆనందముతో అనుదినము సంతోషముగనుందురు, ఆనందముతో అనుదినము సంతోషముగనుందురు. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. ఆయన్ని స్తుతించేటువంటి వారు నిత్య జీవానికి సిద్ధపడుతున్నట్టే, సంతోషభరితమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నట్టే లెక్క. కారణం, స్తుతిలో సంతోషం ఉంది అనే విషయాన్ని మనం గ్రహించాలా. కాదు, మన స్తుతిలే ఆయనకు సింహాసనం అంటే 22వ కీర్తన 3వ వచనం ముందు, నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడు అయి ఉన్నావు అని వ్రాయబడింది. ఇశ్రాయేలు అంటే ఎవరు? ఆయన అంగీకరించినటువంటి బిడ్డలు.
వారి స్థుతిలే ఆయనకు సింహాసనం, వారి స్థుతిలే సంఘానికి వైభవం. దేవుని సన్నిధికి వచ్చేటువంటి మనం దేవునిని స్తుతించటానికి సమయం ఇచ్చే బిడ్డలుగా ఉండాలి. ఒకవేళ ఆరాధనకి సమయం పట్టిద్ది అనుకుంటే మౌనంగా దైవ ధ్యానంలో ఆయన్ని స్తుతిస్తూ గడపటం ఇశ్రాయేలు యొక్క లక్షణం అని మనస్సులో ఉంచుకుందాం. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘ లక్షణాలలో మొదటి విషయం సంధ్యారాగము చూపట్టుట అనేది కనబడతా ఉండాలి. అంటే మనం ఆయన్ని స్తుతించటం, ఆయన ఎప్పుడు చూస్తూ ఉండాలి. అది సంఘంలో మన పని అని మనస్సులో ఉంచుకుందాం. అంతకు మించిన మరో గొప్ప పని లేదని గుర్తుపెట్టుకుందాం. 92వ కీర్తన మొదటి వచనంలో కూడా యెహోవాను స్తుతించుట మంచిది, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుట మంచిది అని వాక్యం తెలియచేస్తా ఉంది. ఇట్ ఈస్ గుడ్ థింగ్ టు గివ్ థ్యాంక్స్ అంటు ది లార్డ్ అని వాక్యం చెప్తా ఉంది. ఇది మంచి పని. ఆయనను స్తుతించటం అంటే ఆసీనునిగా చేయటమే. చాలాసార్లు దేవుని సన్నిధిలో స్తుతించటం అనే దానికి బదులుగా మాట్లాడుకోవటం అనేటువంటి తీరు మనం ఆయా సందర్భాల్లో గమనిస్తూనే ఉంటాం. మనమైతే ఆయన వాక్యాన్ని మదిలో ఉంచుకొని జీవనులో మౌనముగా ఉండటం మంచిది, ఆయనను స్తుతించుట యథార్థవంతులకు శోభస్కరము అన్న శక్తిగల లేఖనాలను మనస్సునందు ఉంచుకున్న వారమై ఆయన సన్నిధిలో మెలగటం మనకు ఎంతో దీవెనని ఎప్పుడూ గుర్తించుకుందాం. అవునా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన ఈ లేఖనాలను బట్టి సంఘం అంటే సంధ్యారాగము చూపట్టుచూ ఉండేది. అంటే రోజు ఆరంభం నుండే స్థుతి ప్రారంభం అవుతుంది. సూర్యోదయానికి ముందు నుంచే స్థుతి ప్రారంభమై ఇప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. అది సంఘం. ఆ సంఘానికి వచ్చేటువంటి విశ్వాసి కూడా ప్రతి ఉదయం స్థుతితో, ప్రార్థనతో తన జీవితాన్ని ప్రారంభించుకుంటూ ఆ రోజంతా ఆయన్ని కీర్తించటం అనేటువంటిది మంచి కార్యం అని లేఖనం చెప్తా ఉంది. ఎప్పుడైతే మనం దేవుని స్తుతిస్తూ మన రోజును గడుపుతూ ఉంటామో దైవ కార్యం మన జీవితంలో జరిగిద్దనేటువంటి విషయాన్ని మదిలో ఉంచుకుందాం. అలా ఆయన స్తుతించే బిడ్డలుగా అందరము నిత్యం వెలుగునట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని బలపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువా, పరిశుద్ధ వాక్యాలు ధ్యానించుకోవటానికి ఈ సమయం ఇచ్చినందుకు మీకే స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. దయగల మా ప్రభు, పరమగీతాల గ్రంథం సంఘానికి నీకు మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని, బంధాన్ని తెలియచేసేటువంటి గ్రంథం మా తండ్రి. అవును, సంఘం ఎలా ఉండాలి ప్రియుడైనటువంటి దేవునితో అన్నది ఈ వచనమందు నువ్వు మాకు ఇస్తున్నటువంటి సందేశం దేవా. సంధ్యారాగం చూపట్టేటువంటిది సంఘ లక్షణం. అది అవును మా ప్రభువా, సంధ్య వేళే స్థుతితో ప్రారంభం అవుతుంది. స్థుతి జీవితం అనేటువంటిది ఆరంభమై కొనసాగుతూ సంతోషించేటువంటిది సంఘ బిడ్డల లక్షణం దేవా. అలా మేమందరం ఉండటానికి నీ కృపేమని అడుగుతూ ఉన్నాం తండ్రి. ఎప్పుడు కూడా నీ సన్నిధిలో నిన్ను స్తుతించటం వల్ల సింహాసనాసీనునిగా నిన్ను చేసినటువంటి బిడ్డలమవుతాం. అందువల్ల నీ సన్నిధి యందు మేము మౌనంగా ఉండి నిన్ను కీర్తిస్తూ ఉండే ఒక వాడుక నేర్చుకోవటానికి నీ కృపేయమని మేము ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం దేవా. నిన్ను స్తుతించుట మంచిది. నీ లేఖనాన్ని మనస్సులో ఉంచుకొని ఆ మంచి కార్యాన్ని ముందుకు తీసుకెళ్లే విశ్వాసులంగా
మేమందరం కూడా సంఘమందు మెలుగునట్లు నీ ఆశీస్సులు మా మీద ఉంచమని అడుగుతూ ఉన్నాం. మా వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితంలో, అనుదిన మనుగడలో అంతరంగ స్థుతి ఒక భాగమై ఉండినట్లు దీవించండి దేవా. విన్న వాక్యం ఫలింపు చేయండి. వాక్యం విన్న నీ బిడ్డలందరినీ దీవించమని అడుగుతున్నాను. వారి అక్కర్లు తీర్చండి, సమస్యని తీసివేయండి, ఆత్మీయంగా బలపరచండి దేవా. వారి బిడ్డలను దీవించమని కూడా మేము ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం తండ్రి. చెప్పుకోలేని సమస్యల నుండి విడుదల దయచేయమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. దయల మా తండ్రి, తిరిగి మరలా నీ పరిశుద్ధ లేఖనాలు మేము ధ్యానించుకునే వరకు కృపతో మమ్మల్ని అందరినీ నడిపించమని యేసయ్య దివ్యమైన నామం పేరిట అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన సదాకాలం మీ అందరికీ తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు.